జీవించొచ్చు. పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడు చచ్చిపోయే పౌలా అంటే ఎప్పుడు చెప్తా, దమస్కు మార్గములో నేను గర్వముతో విర్రవీగుతూ అహంకారముతో విర్రవీగుతూ నేను నాది అన్నటువంటి స్వభావంతో నేను వెళుతూ ఉండగా, ఆ గర్వం అనేటువంటి అహంకారం అనేటువంటి స్వభావంతో నేను ఉండగా, ఈ అంధకారం అనేటువంటి చీకటి సంబంధమైనటువంటి గర్వం చేత నేను నింపబడి ఉండగా దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా, ఆ దమస్కు మార్గం నన్ను అడ్డగించి ఆ రోజే నన్ను చంపేశాడు. ఆ రోజే నన్ను చంపేశాడు. ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవరు? పౌలు. నేను కాదు, నా యందు ప్రేమతో క్రీస్తే నన్ను బ్రతికిస్తున్నాడు. నా యందు ప్రేమతో నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందుని విశ్వాసం వలన మాత్రమే కానీ ఇప్పుడు బ్రతికేది ఎవరు కాదు కదా. ఇప్పుడు వాటన్నిటిని చంపేసుకుంటే ఇప్పుడు నీలో జీవించేది